హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం కూర్గ్లో డే 1 చూసాం కదా, ఈరోజు డే 2 చూస్తున్నాం అనమాట. ఎవరైనా మిస్ అయింటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. ఈరోజు వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇక స్టార్ట్ చేద్దామా? ఈరోజు మన మెయిన్ డెస్టినేషన్ దుబారే క్యాంప్, నిసర్గధామ్ అండ్ బైలకుప్పే. ఎర్లీ మార్నింగ్ లేట్ చేయకుండా వేడిగా ఇడియప్పం అండ్ అప్పం తినేసి మేము స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ దుబారే ఎలిఫెంట్ క్యాంప్ అండి. ఇది కూర్గ్ నుంచి ఆల్మోస్ట్ 25 to 30 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేము స్టార్ట్ అయ్యే ముందే కూర్గ్లోనే పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అయ్యామండి. బికాజ్ తర్వాత వచ్చేదంతా హిల్ రీజియన్ అండ్ ఫారెస్ట్ కాబట్టి మనకు అక్కడ ఉంటుందో లేదో ఐడియా లేదు. సో సేఫ్ సైడ్కి ముందే పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అయిపోయామండి. ఇలా మనకి వెళ్ళే దారిలో మొత్తం స్పైస్ గార్డెన్స్ ఉంటాయి అండ్ వాటర్ ఫాల్స్, అలా చాలా సీనిక్గా ఉంటుంది. ఖచ్చితంగా ఎంజాయ్ చేయాల్సిన ఒక రైడ్ అన్నమాట. మార్నింగ్ అందరు స్కూల్కి వెళ్తూ కనిపించారండి. ఇది చూడంగానే నాకు మా స్కూల్ అయితే గుర్తొచ్చేసింది. వెళ్ళే రూట్ మాత్రం చాలా బాగుందండి. అసలు 25 కిలోమీటర్స్ అనేది అర్థమే కాలేదు. అన్నిటికన్నా ఇంకా బాగుండేది ఏంటంటే అసలు ట్రాఫిక్ అనేదే లేదు. సో అసలు రోడ్ అంతా మనకే అన్నట్లుగా అనిపించింది. కొండల మధ్యలో ఇల్లులండి చాలా బాగున్నాయి. అసలు అక్కడక్కడ ఒక్కొక్క ఇల్లు కనిపిస్తుంది. సో మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి. ఇక్కడ నుంచి ఇంకా ఓన్లీ 7 కిలోమీటర్సే ఉందన్నమాట. సో ఫైనల్లీ మనం దుబారే ఎలిఫెంట్ క్యాంప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఎంట్రీ టికెట్ తీసుకొని మనం ఈ సైడ్ ఉన్నాం కదా, ఇప్పుడు కావేరీ రివర్కి ఆ సైడ్ మనం వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం బోట్లో వెళ్తున్నాము అని అనుకుంటే మాత్రం పొరపాటే అండి. ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ లైన్గా ఎలా వెళ్తున్నారో అలానే వెళ్తున్నాం అనమాట మనం కూడా. బేసికలీ రివర్ ఫ్లోటింగ్ తక్కువ ఉండడం వల్ల మనకి ఇలా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆలస్యం చేయకుండా మనం కూడా ఈ రివర్ని దాటేద్దాము. ఆల్మోస్ట్ మాకు 40 to 45 minutes పట్టింది ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళడానికి. ఇక్కడ స్టోన్స్ అయితే చాలా స్లిప్పరీగా ఉంటాయండి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. మనం అటు ఇటు చూస్తూ ఆదమరిస్తే మాత్రం కింద జారి మూతిపళ్ళు రాలడం అయితే ఖాయం అండి. కాబట్టి పిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా రావాలి. మా ముందే చాలా మంది పడడం మేము చూసాము. కాబట్టి ఒక స్టెప్ వేసి ఆ తర్వాత గ్రిప్ దొరికితేనే ఇంకో స్టెప్ వేసుకొని రావాలి. చాలా కేర్ఫుల్గా ఉండాలండి. మొత్తానికి చాలా కొత్త ఎక్స్పీరియన్స్తో కష్టపడి ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి వచ్చేసామండి. ఇదే దుబారా ఎలిఫెంట్ క్యాంప్ అనమాట. ఈ ఎలిఫెంట్ క్యాంప్లో మనకు చాలా ఎలిఫెంట్స్ కనిపిస్తాయండి. మనము వాటికి ఫీడ్ చేయొచ్చు, ఆ తర్వాత స్నానం కూడా చేయించవచ్చు అనమాట. బేసిక్గా ఈ ఎలిఫెంట్స్ అన్నీ మైసూర్ దసరా ఫెస్టివల్ కోసం ట్రైన్ చేస్తూ ఉంటారంట. ఇక్కడ ప్రజెంట్ అయితే టూరిస్ట్ని కూడా అలౌ చేస్తున్నారు. మిగతా ఎలిఫెంట్స్కి చైన్స్ లేవండి, బట్ ఈ ఎలిఫెంట్ అయితే చాలా తుంటరిగా బిహేవ్ చేస్తుండే. దీనికి మాత్రం చైన్ ఉంది. ప్రతి 1 అవర్కి ఒక ఎలిఫెంట్ని తీసుకొని వచ్చి ఇలా స్నానం చేపిస్తారనమాట. మనం కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ వాళ్ళకి కొంచెం మనీ పే చేసి మనం కూడా ఎలిఫెంట్కి స్నానం చేయించవచ్చు అనమాట. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి, చాలా బాగుంది. ఈ ఎలిఫెంట్ అయితే ప్రశాంతంగా పడుకుందనమాట. వాటర్ కూల్గా ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా పడుకొని దాని తొండంతో ఆడుతూ ఉందండి. చాలా క్యూట్గా ఉంది.
ఒక 20 మినిట్స్ అలా స్నానం చేసి వెళ్తూ వెళ్తూ గజరాజు గారు మనకు కూడా ఒక గిఫ్ట్ ఇచ్చారండి. ఇది ఎలిఫెంట్ ఫీడింగ్ అండి. వాళ్ళు గడ్డిలో వడ్లు పెట్టి రోల్ చేసేసి ఒక రౌండ్ లాగా దానికి పెడుతున్నారు. అది ఇచ్చేలోపు అతన్ని కొడుతూ ఉందన్నమాట. ఇలా కాసేపు ఎలిఫెంట్స్తో స్పెండ్ చేసి మళ్ళీ వచ్చిన రూట్లోనే రిటర్న్ వెళ్ళిపోయామండి. కూర్గ్లో స్పైసెస్, చాక్లెట్స్ ఇవన్నీ ఫేమస్ కాబట్టి మనకు ఎక్కడ చూసినా ఈ షాప్స్ అయితే కనిపిస్తుంటాయి. మనము ఇక్కడ టూరిజం స్పాట్ కాబట్టి ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువగా ఉంది. బట్ మన కూర్గ్లో అయితే కొంచెం రీజనబుల్ అనమాట. ఎలిఫెంట్ క్యాంప్ నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్కి వచ్చేసామండి. అదే నిసర్గధామ. నిసర్గధామ అనేది ఒక పిక్నిక్ స్పాట్ లాగా అండి. మనకి ఇక్కడ బ్యాంబూ ట్రీస్, శాండల్వుడ్ ట్రీస్, ఒక పార్క్లా ఉంటుంది. అండ్ బోటింగ్, జిప్ లైనర్స్ అన్ని యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. మనకి ఇక్కడ బర్డ్ పార్క్ కూడా ఉంటుంది. కొంచెం సేపు టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది అనమాట. మనకి హైదరాబాద్లో శిల్పారామం ఎలాగో ఇక్కడ వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ కొన్ని స్టాట్యూస్ ఉంటాయన్నమాట. నౌ వీఆర్ ఎట్ బర్డ్ పార్క్. కాసేపు బర్డ్ పార్క్లో టైం స్పెండ్ చేసామండి. దాని తర్వాత మన నెక్స్ట్ డెస్టినేషన్ బైలకుప్పే. ఇది ఒక టిబెటియన్ మానెస్ట్రీ అండి. ఇక్కడ చాలా సైలెంట్గా ఉండాలి. టూరిస్ట్స్ వచ్చినప్పటికీ అక్కడ చాలామంది మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ టైం చూడంగానే మనకి 2 కళ్ళు సరిపోవండి, అంత పెద్ద బుద్ధుడు ఉంటారు. కాసేపు కూర్చొని అక్కడ హిస్టరీ అంతా చదివి కొంచెం సేపు టైం స్పెండ్ చేసామండి. ఆ తర్వాత ఒక సౌత్ ఇండియన్ థాలీ లాగిచ్చి బ్యాక్ టు కూర్గ్ అనమాట. రాగానే అక్కడ స్పైసెస్ కొన్ని షాపింగ్ చేసాము అండ్ బైక్ రిటర్న్ ఇచ్చేసి బ్యాక్ టు హోటల్. మా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అండి. ఇది మా హోటల్ పక్కన నుంచి వ్యూ అనమాట. సో మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి మాకు ఎదురుగా ఉండే ఒక స్పైస్ గార్డెన్కి అయితే వెళ్ళాము. అక్కడ ఈ మిరియాలు ఇవన్నీ చూసాము. మిరియాలు ఇవైతే పచ్చి మిరియాలు అనమాట. అండ్ ఇక్కడ మనకు కాఫీ బీన్స్, సిన్నమన్ అన్ని ట్రీస్ ఉంటాయి. సో కాసేపు ఇక్కడ మార్నింగ్ వాక్ చేసేసి చెక్అవుట్ చేసేసి బ్యాక్ టు బెంగళూరు. సో మంచి మెమరీస్ కలెక్ట్ చేసుకొని అలా ట్రిప్ని కంప్లీట్ చేసాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.